సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి దేవరా పార్ట్ 1 ఈ మూవీలో నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టుమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు అనే పాట గురించి మాట్లాడుకుందాం. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. ఈ పాటని రాసింది రామజోగయ్య శాస్త్రి. కొంతమందిని చూసినప్పుడు వాళ్ళ చూపో, మాటో లేకపోతే నడతో ఏదో ఒక చిన్న పర్టికులర్ విషయం మనకు నచ్చేస్తుంది. ఆ నచ్చినది ఆ ఇష్టం వాళ్ళని చూడాలనిపిస్తుంది, పదే పదే వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళతో ఉండాలనిపిస్తుంది, ఇంకేదో చేయాలనిపిస్తుంది. ఆ ఫీలింగ్స్ అని మిక్స్ చేసి పొట్లంగట్టి మనకి ఈ పాట రూపంలో అందించారు రామజోగయ్య శాస్త్రి. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నా మైమరపు, చేతనైతే నువ్వే నన్నాపు అని అతనికి సవాలు విసురుతుంది. అతని తుంటరి చూపు ఈ అమ్మాయికి చుట్టంలాగా చుట్టేసుకుంది. ఇంకా అస్తమానం అతని ఊహలే. ఈ అమ్మాయి లోకమంతా కూడా అతని ఆలోచనలతో మైమరిచిపోతుంది. ఆ మైమరుపు అనేది ఆపాలంటే తన వల్ల అవ్వట్లేదు. వీలైతే నువ్వే వచ్చి నన్ను ఆపు అంటే ఫ్యాంటసీలో తేలిపోతూ ఉంటారు కదా. ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళు దగ్గరకు వచ్చే వరకు, దగ్గరయ్యే వరకు వాళ్ళతో డ్రీమ్స్లో అలా విహరిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ అమ్మాయి కూడా అదే చేస్తుంది. ఇంక తర్వాత ఏం చెప్తుందంటే, రా నా నిద్ర కులాసా నీ కలలకి ఇచ్చేసా, నీ కోసం వయసు వాకిలి కాసా. కులాసాగా హాయిగా ప్రశాంతంగా నిద్రపోవాల్సిన వయసు కాదది. ఎందుకంటే ఈ అబ్బాయి తుంటరి చూపు గుచ్చుకుంది కదా. ఇంకా ఆటోమేటిక్గా అతని ఊహలతోని ఈ అమ్మాయి గడిపేస్తూ నిద్ర పట్టట్లేదు. సో ఆ విషయాన్ని చెప్తూ ఏం చెప్తుంది, నా నిద్ర కులాసాన్ని నీ కలలకు ఇచ్చేసా అని చెప్తుంది. నీకోసం వయసు వాకిలి కాసా అంటుంది. ఈ వాకిలిలాగా వయసుని పరిచేసి అతని కోసం ఎదురు చూస్తుంది అనమాట. ఆ తర్వాత ఏమంటుందంటే, రా నా ఆశలు పోగేశా, నీ గుండెకు వచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేశా. అతని రాకకు రంగం సిద్ధం చేయడం అంటే తన కోసం ఎదురు చూస్తుంది. మరి ఏ రకంగా విందు భోజనం ఏర్పాటు చేసిందా, లేకపోతే పడక సౌకర్యాన్ని అందించడానికి ఏదైనా కానీ మొత్తానికి రంగం సిద్ధం చేసింది. అతను రావడమే తరువాయి. అది తన బాధని చెప్పుకుంటుందన్నమాట. ఇంకా ఏం చెప్తుందంటే, ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే, ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది వయ్యారం ఓణి కట్టింది, గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది, చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు. ఎందుకో పుట్టింది. అదే చెప్తున్నాం కదా, కొంతమందిని చూస్తే ముచ్చటేస్తుంది. వాళ్ళ చూపో లేకపోతే నడతో మాటో ఏదైనా కావచ్చు. ఒకళ్ళ మీద ఇష్టం ఎందుకు పుట్టిందంటే కరెక్ట్గా చెప్పలేము. కారణం ఉంటుంది, కానీ ఆ కారణం ఇది అని చెప్పలేము అనమాట. ఓకే, అట్లా ఎందుకు పుట్టిందో కానీ అతని మీద ముచ్చట పుట్టింది. ఆ ముచ్చట కాస్త స్వామికి మొక్కులు కట్టేంత దాకా వెళ్ళిపోయింది. మరి ఏ స్వామికి మొక్కులు కట్టిందో అంటే, ఇతను నా జత అయితే బాగుండని దేవుడికి మొక్కుకుందని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా కానీ అమ్మాయి ఫీలింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా బాగా చెప్పింది. ఇది పల్లవిలో ఉన్నటువంటి సాహిత్యం. ఇక చరణం విషయానికి వస్తే, చరణంలో ఏం చెప్తుందంటే, అతని వరాల మగసిరి మత్తుగా మేలేసిందంట. వచ్చి నన్ను హత్తుకోవచ్చు కదా అని అడుగుతుంది. మత్తుగా మేలేసింది నీ వరాల మగసిరి, హత్తుకోలేవా మరి సరసన చేరి అని అడుగుతూ ఇంకా ఏం చెప్తుంది, వాస్తుగా పెంచానిట్లా 100 కోట్ల సొగసిరి, ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరి. నిజమే, మరి 100 కోట్ల సొగసిరి. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు కదా జాన్వీ కపూర్. మాత్రం ఉంటుందిలే. శ్రీదేవి అంత అందం కాకపోయినా ఈ పాటలో చూసిన తర్వాత ఓకే, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 100 కోట్ల సొగసిరి కలిగి ఉంది, ఆ వాల్యూ ఉంది అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత అందంగా కనిపించింది ఈ పాటలో. ఇంకా ఏం చెప్తుందంటే, చైరా ముద్దుల దాడి ఇష్టమేలే నీ సందడి అంటుంది. చైరా ముద్దుల దాడి ఇష్టమేలే నీ సందడి, ముద్దుల దాడి చెయ్యి నాకు ఇష్టమే అని హింట్ ఇచ్చేసింది. ముట్టడించి ముట్టేసుకోలేవా ఓసారి చేజారి అని చెప్తూ, రా ఏ బంగారు నక్లీసు నా ఒంటికి నచ్చట్లే, నీ కౌగిలితో నన్ను సింగారించు అంటుంది. ఏ బంగారపు నెక్లెస్ వేసుకున్నా కూడా అందంగా లేదు. ఆ సింగారించుకోవడానికి నెక్లెస్లు అవేం కాదు. నువ్వు వచ్చి నన్ను కౌగిలించుకుంటే అదే నాకు ఒక పెద్ద ఆర్నమెంట్. అందుకని నువ్వు వచ్చి నన్ను కౌగిలించుకుని సింగారించు అని చెప్పడం ఏదైతే ఉందో చాలా బాగుందనమాట. అలాగే తనకి నిద్ర రావట్లేదు. ఏ వెన్నెల జోలాలి పాడినా కూడా తనకి నిద్ర రావట్లేదంట. ఎప్పుడు వస్తుంది, అతను వస్తే కానీ నిద్ర పట్టదు. ఆ ఫీలింగ్తో అమ్మాయి అంటే దాన్ని ఏమంటారు, ఒక విరహంతో తమకంతో రగిలిపోవడం అనాలి.
ఎందుకంటే ఆ ఫీల్‌లో ఉంది కాబట్టి. ఏమంటుందంటే, రా ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్ర పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు. ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్ర పుచ్చట్లే నా తిప్పలు కొంచెం నువ్వు ఆలోచించు అని పాపం అతన్ని చాలా చాలా విరహంతో, తమకంతో ప్రాధేయపడుతుందనమాట. ఇది ఈ పాటకు సంబంధించినటువంటి ఈ సాహిత్యం. ఇంక సంగీతం విషయానికొస్తే ఈ సంగీతం అనిరుద్ రవిచందర్ మ్యూజికల్. ఈ 'చుట్టమల్లె చుట్టేస్తాంది' పాట వినగానే అందరికీ గుర్తొచ్చే వేరే ఒక పాట కూడా ఉంది. అదేంటంటే హితలగమ దేవతన హురుపేమ కపాతెలన రువనారి మనహారి సుకుమాలి నుంబతమా. ఈ సాంగ్ ట్యూను, ఈ పాట ట్యూను ఒకటే అని అందరికీ ఈజీగా అర్థమైపోద్ది. అర్థమైనా చేసేదేం లేదు. ఏదైనా మాత్రం పాట చాలా హాయిగా ఉంటుంది. ఎలా అంటే లోతు తక్కువ నీళ్ళల్లో పడవ ప్రయాణం చేస్తూ ఉంటే ఆందోళన లేకుండా ఎంత హాయిగా ఉంటుందో సేమ్ ఈ పాట వింటుంటే కూడా అంతే హాయిగా నాకనిపించింది. జూనియర్ ఎన్టీఆర్‌కి 'దేవర' 30వ మూవీ. ఈ 30 సినిమాల చరిత్రలో ఇంత చక్కని మెలోడీ సాంగ్ అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కి ఇంతవరకు లేదు. ఇది టాప్ 1 పొజిషన్‌లో ఉన్నటువంటి ప్లెజెంటెస్ట్ మెలోడీ సాంగ్ అనమాట. మెలోడీ సాంగ్ అంటే హాయిగా ఉంటుంది. అందులో ఇంకా ప్లెజెంటెస్ట్ మెలోడీ సాంగ్. చక్కగా స్వింగ్ చేస్తూ హాయిగా మనసుకి ఆనందాన్ని ఇచ్చేటువంటి పాట ఇది. అనిరుద్ రవిచందర్ మ్యాజికల్ మ్యూజిక్ అనమాట. ఇంకా సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటని పాడింది శిల్పారావ్. శిల్పారావ్ వాయిస్‌లో ఈ పాట చాలా చాలా హాయిగా ఉంది. ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్‌ని క్యారీ చేసుకుంటూ మనల్ని కూడా తనతో పాటు జర్నీ చేసేలాగా తన సింగింగ్ స్టైల్ బాగుందనమాట. ఇకపోతే దృశ్యపరంగా మాట్లాడుకుంటే ఈ పాటలో జాన్వీ కపూర్ చాలా చాలా అందంగా ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా మత్తుగా మేలేసింది నీ వరాల మగసిరి అనే లైన్ ఏదైతే ఉందో ఆ మగసిరి అనే పదానికి కరెక్ట్‌గా 100% పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యేలాగా తన బాడీ లాంగ్వేజ్ కానీ, తన కాస్ట్యూమ్ కానీ ఈ పాటలో ఉన్నాయి. చాలా చాలా బాగున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీలో చిన్న చిన్న స్టెప్స్‌తో పాటకి తగినట్టుగా కొరియోగ్రఫీ కూడా చాలా అందంగా ఉంది. ఆ కొరియోగ్రఫీ మూమెంట్స్‌లో జాన్వీ కపూర్ అండ్ తారక్ ఇద్దరు కూడా చాలా చాలా అందంగా ఉన్నారు. టోటల్‌గా పాట అయితే మాత్రం చాలా ద బెస్ట్ ప్లెజెంటెస్ట్ మెలోడీ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంటైర్ కెరీర్ అప్ టు 30th ఫిల్మ్. 'దేవర' వరకు కూడా చూసుకుంటే ఇది ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొకసారి మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.